కొంతమూరు దివాన్ చెరువు ఆ ప్రాంతంలో, అంటే కొంతమూరు నుండి దివాన్ చెరువు వెళ్లకుండానే కొంతమూరు నుండి రాజమండ్రికి ఆయన హైవే దిగుతారు. ఆ ప్రాంతంలోనే యాక్సిడెంట్ అయినట్టుగా పోలీసు వారు సమాచారం ఇస్తున్నారు. అయితే ఇది అనుమానాస్పద మృతి అని ఎందుకు చెప్పొచ్చు అంటే, బాడీ బిగుసుకుపోయింది. అంటే యాక్సిడెంట్ ఈ రోజు అనగా 2025 మార్చి 25 ఈ రోజు తెల్లవారుజాము లేదా ఈ రోజు ఉదయకాలంలో జరుగుంటే గంట 2 గంటల్లోనో లేదా ఒక 4 గంటల్లోనో బాడీ బిగుసుకుపోదు. బాడీ ఎంత బిగుసుకుపోయిందంటే, నాకు తెలిసి నేను నిన్న ఆయనకు మెసేజ్ పెట్టినప్పుడు కూడా, అంటే 24వ తేదీ మెసేజ్ పెట్టినప్పుడు కూడా ఏ రిప్లై లేదు. అలాగే రాజమండ్రి నుండి కానీ వారి కుటుంబం నుండి కానీ వచ్చిన ఫోన్ కాల్స్ ఆయన అటెంప్ట్ చేయలేదట. రింగ్ అవుతుంది కానీ ఆయన అటెంప్ట్ చేయలేదని, అంటే ఆయన లిఫ్ట్ చేయలేదన్న ఆ వార్త పోలీసు వారు ఇప్పుడు చెప్తున్నారు. ఎందుకంటే మేబీ నాకు తెలిసి ఆదివారం సాయంత్రం ఆయన బయలుదేరి ఉంటారు. ఆయన బైక్ మీద వచ్చేసే అంత పరిస్థితి ఏముంటుంది? ఆయన ఎక్కువగా కారులోనే వస్తారండి. హైదరాబాద్ లోకల్లో, సికింద్రాబాద్లో వారి ఆఫీస్కి మాత్రం బైక్ మీద వస్తూ ఉంటారు అప్పుడప్పుడు, కానీ ఖచ్చితంగా ఆయన కారులో జర్నీ చేస్తారు, లాంగ్ జర్నీ. విజయవాడకు వచ్చారని, అక్కడి నుంచి బైక్ మీదకి వచ్చారని ఇలాగ ఏదో సమాచారం ఇస్తున్నారు, కానీ ఎంతవరకు ఇంకా వివరాలు తెలియదు. త్వరలో మీకు నేను అప్డేట్ ఇస్తాను. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సమాజం అంతా మీతో పాటు నన్ను కూడా ఎక్కువ ఫోన్స్, నాన్ స్టాప్గా ఫోన్స్ ఏం జరిగింది నిజానికి నాకు తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా పూర్తి సమాచారం మీకు ఇస్తాను. నిజానికి వార్త అసలు జీర్ణించుకోలేకపోతున్నాం. క్రైస్తవ సమాజంలో క్రైస్తవ్యాన్ని బలపరిచే ఒక ధీటైన నాయకుడు, భయం లేని నాయకుడు, ముక్కుసూటిగా వాస్తవాలను ప్రపంచానికి అందించే నాయకుడు, నవ్వుతూ శత్రువునైనా జయించగలిగే మంచి మనసున్న అన్న ప్రవీణ్ పగడాల గారు. ఆయన లేరు అంటే చాలా భయమేస్తుంది నాకు. ఈ రోజు పొద్దున వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే, ఒక మతోన్మాది తన ఛానల్లో పోస్ట్ పెట్టేట ఎవరు చంపేశారో అని. సో అతడు ఎంత దౌర్భాగ్యంగా, దుర్మార్గంగా క్రైస్తవ్యం మీద అవాకులు చవాకులు పేలుతూ, సినిమాలు తీస్తూ, పుస్తకాలు రాస్తూ నేటికి ఎంత బాధ పెట్టాడో మనందరికీ తెలుసు. ఆ స్క్రీన్ షాట్ బయటకు వచ్చిన తర్వాత క్రైస్తవ నాయకులందరూ కలిసి దాని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయబోతున్నాం. ఇది పచ్చి నిజం, ఇది జరిగి తీరుతుంది. అలాగే ఇక మీదట ఎవరైనా నిర్నిమిత్తంగా మన మీద దాడులు చేసినా, నిర్నిమిత్తంగా మన మీద పోస్టులు పెట్టినా ఎవరూ మౌనంగా ఉండొద్దు. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్.